హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్ బ్లౌజ్ నెక్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి వైట్ పెన్సిల్ యూస్ చేసి. ఇది కుట్టుకోవడానికి 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. హాఫ్ మూన్ షేప్లో 2 లైన్స్ వేసాను కదా, ఇక్కడ ఫిష్ బోన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ డిజైన్ ఫ్రీ హ్యాండ్తోనే ఈజీగా వేసేసేయచ్చు. ఇది కుట్టుకునేటప్పుడు పైన వైపు కొంచెం దగ్గరగా కుట్టుకోవాలి. కిందకు వచ్చేసరికి కొంచెం లెంగ్త్ ఎక్కువ పెట్టుకోండి, అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే పైన వైపు క్లాత్ కొంచెమే తీసుకోవాలి, కింద సైడ్కి వచ్చేసరికి కొంచెం దూరంగా తీసుకోండి. కుట్టడం కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోండి. నెక్స్ట్ బ్లూ సిల్క్ దారం 2 వరుసలు ఎక్కించుకోండి. ఈ సర్కిల్ లోపల సైడ్ నుంచి డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తాను. లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి. అలానే సర్కిల్ బయట సైడ్ నుంచి కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇవన్నీ ఈక్వల్ గ్యాప్తో వేసుకోండి. ఇప్పుడు ఇది కుట్టేసుకుందాము. లేడీ స్టిచ్ కుట్టుకోవాలి, అంటే ఒక చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క చైన్ వేసుకుంటూ వచ్చేసేయండి. లోపల ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇలానే బయట సైడ్ లైన్స్ కూడా కుట్టేసుకోండి సేమ్ థ్రెడ్తో. ఇదిగోండి, బయట లైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. ఇవి 0 సైజ్ గోల్డెన్ బీడ్స్. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసలు తీసుకొని ఒక్కొక్క పూస వేసేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఈ సింగిల్ బుట్టి డిజైన్తో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి. ఎంత బాగుంది చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మరో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.